హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రీకాంత్. మీరు చూస్తున్నారు ఎరంటెక్ తెలుగు ఛానల్. మన ఛానల్లోకి మూడోసారి వస్తే మాత్రం కింద ఉన్న ఎర్ర బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కనే ఉన్న గంట సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. అండ్ మంచి మంచి డీల్స్ మీరు మిస్ అవ్వద్దంటే మాత్రం ఇక్కడ స్కానర్ ఉంటుంది అండ్ డిస్క్రిప్షన్ లో టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది. మినిట్ టు మినిట్ అప్డేట్ వస్తుందండి. అండ్ మా టీమ్ ఎప్పటికప్పుడు మీకు అప్డేట్ ఇస్తూనే ఉంటారు టెలిగ్రామ్ లో అనేది. మంచి మంచి డీల్స్ వచ్చినప్పుడు మాత్రమే అక్కడ పోస్ట్ చేస్తుంటారు అనమాట. ఇంకెందుకు ఆలస్యం, మీరు కింద లింక్ క్లిక్ చేసి జాయిన్ అవ్వండి. లెట్స్ గో గైస్, ఈ రోజు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ మనం ఆప్ట్రో నుంచి వెళ్ళి మరొక ప్రొజెక్టర్ ఈ రోజు మనం అన్బాక్సింగ్ చేద్దాం. దీని నేమ్ వచ్చేసి ఆప్ట్రో Q9 Max అనమాట. అండ్ దీన్ని అన్బాక్సింగ్ చేసి ఫస్ట్ దీనిలో ఉన్న కంటెంట్ ఏంటి దాని గురించి మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ దీని స్పెక్స్ గురించి మనం మాట్లాడుకుందాం అండి. దాని తర్వాత అన్బాక్సింగ్ చేద్దాం. దాని తర్వాత ఓవర్ వ్యూ, దాని తర్వాత స్క్రీన్ మీద కలుస్తానండి. టోటల్ ఓవరాల్ ఎక్స్పీరియన్స్ అనేది దీని తర్వాత వీడియోలోనే మాట్లాడతానండి. లెట్స్ గో గైస్, ఈ రోజు వీడియోలోకి వెళ్ళి ఫస్ట్ దీని స్పెక్స్ గురించి మనం మాట్లాడుకుందామండి. దీని స్పెక్స్ గురించి మనం మాట్లాడుకుంటే బ్రైట్నెస్ గురించి మనం మాట్లాడుకోవాలండి. 11,000 లూమ్స్ తో వస్తుంది. నెగటివ్ రెజల్యూషన్ గురించి మనం మాట్లాడుకుంటే 1920x1080 270 degrees అని చెప్తున్నారు వీళ్ళు. రొటేటబుల్ ప్రొజెక్టర్ అన్నమాట. అండ్ 4K HDR సపోర్ట్ చేస్తుంది అండ్ HDR 10+ అండ్ HLG కూడా సపోర్ట్ చేస్తుందండి. 20,000:1 కాంట్రాస్ట్ రేషియోతో వస్తుంది అండ్ 4P అండ్ 4D డిజిటల్ కీ స్టోన్ అండ్ ఆటో ఫోకస్ కూడా ఇందులో ఉంటుంది. డ్యూయల్ బ్యాండ్ వైఫై 6 తో వస్తుంది. బ్లూటూత్ 5.2 తో వస్తుంది. ఆండ్రాయిడ్ 12 ఫస్ట్ టైం ఇందులో చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే ఫస్ట్ టైం ఆండ్రాయిడ్ 12 తో వచ్చిన ప్రొజెక్టర్ అన్నమాట. ఇది క్వాడ్ కోర్ CPU మాలీ GPU అనేది ఇందులో వాడడం జరిగింది. ప్రాసెసర్ గురించి మనం మాట్లాడుకుంటే 1GB ర్యామ్ 8GB ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది అండ్ డాల్బీ 5W స్పీకర్ అనేది ఇందులో వాడారండి. అండ్ ల్యాంప్ లైఫ్ టైం గురించి మనం మాట్లాడుకుంటే 50,000 hours అని చెప్తున్నారు. మ్యాక్స్ స్క్రీన్ సైజ్ గురించి మనం మాట్లాడుకుంటే 200 inch అని చెప్తున్నారండి. దీని ప్రైస్ గురించి మనం మాట్లాడుకుంటే 14,990 రూపీస్ అండి. ఆఫర్ లో మీకు 1,500 రూపీస్ వరకు అయితే డిస్కౌంట్ వస్తుందండి. 13,500కే వస్తుందండి. అండ్ తర్వాత ప్రైస్ అనేది ఇంక్రీజ్ కావచ్చు, తగ్గచ్చు, ఇంకా చెప్పలేమండి. అండ్ ఇంకా మీకు బెస్ట్ ప్రైస్ కావాలంటే మాత్రం కింద డిస్క్రిప్షన్ లో వీళ్ళ నంబర్ ఇస్తానండి, ఒకసారి మాట్లాడండి. అండ్ లెట్స్ గో గైస్, ఫస్ట్ మనం అన్బాక్సింగ్ చేద్దాం. అన్బాక్సింగ్ చేసిన తర్వాత దీన్ని అన్బాక్సింగ్ చేసి దీనిలో వచ్చిన కంటెంట్ గురించి మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ బాక్స్ ఓపెన్ చేయగానే ఇందులో ఒక మాన్యువల్ వచ్చిందండి. దాని తర్వాత ఒక పవర్ కార్డ్ ఇచ్చారు, ఒక HDMI టు HDMI కేబుల్ ఇచ్చారు, 3.5mm టు AV పోర్ట్స్ ఇచ్చారు, ఒక రెగ్యులర్ రిమోట్ వచ్చిందండి, ఎల్ఎంకి ప్లస్ క్రూస్ అనేది ఇచ్చారండి. చూసుకున్నట్టయితే ప్రొజెక్టర్ అయితే ఇలా ఉందండి. టోటల్ డిజైన్ వచ్చేసి అండ్ ప్రొజెక్టర్ చూస్తే మాత్రం 360 degrees తో ఇట్లా వస్తుందండి. మీరు ఎట్లా అంటే అట్లా డిగ్రీస్ అనేది ఎట్లా అంటే ఏ యాంగిల్ లో అంటే ఆ యాంగిల్ లో అయితే రొటేట్ చేయొచ్చు అండి. ఇది ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. ఇంతవరకు మన ఛానల్లో బల్కీగా వచ్చిన వాటిలలో 360 అంటే 270 degrees వరకు అయితే రొటేట్ అయ్యే ప్రొజెక్టర్ అయితే మనం ఎప్పుడు చూడలేదండి. మీరు ఇట్లా పెట్టేసుకొని మీరు టాప్ యాంగిల్ లో కూడా మీరు మీ సీలింగ్ కూడా మీరు మూవీ అనేది చూడొచ్చు అన్నమాట. ఇది ఒక స్పెషాలిటీ అని చెప్పొచ్చు దీనిలో. అండ్ దీని ఓవర్ వ్యూ గురించి మనం మాట్లాడుకుందామండి. మీద కనుక చూసినట్టయితే టాప్ బ్యాండ్ అనేది ఇచ్చారు అండ్ మీద మాన్యువల్ కి సంబంధించిన బటన్స్ అన్ని ఇచ్చారండి. అండ్ ఓకే, బ్యాక్, రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ అండ్ పవర్ ఆఫ్ ఆన్ అండ్ అప్ అండ్ డౌన్ అనేది బటన్స్ అనేది ఇచ్చారండి. అండ్ సరిగా బ్యాక్ సైడ్ కనుక చూసినట్టయితే మనం పోర్ట్స్ గురించి మనం మాట్లాడుకోవాలండి. వీటి పోర్ట్స్ గురించి మనం మాట్లాడుకుంటే ఫస్ట్ ఒక ల్యాన్ పోర్ట్ ఇచ్చారు, 2 USB పోర్ట్స్ ఇచ్చారు, 2 HDMI పోర్ట్స్ ఇచ్చారు అండ్ 3.5mm జాక్ ఇచ్చారు, AV పోర్ట్ ఒకటి ఇచ్చారు, ఐఆర్ బ్లాస్టర్ సంబంధించిన ఒక సెన్సార్ అనేది ఇచ్చారు అనమాట. అండ్ కింద చూస్తే పవర్ ఇన్పుట్ అనేది ఇచ్చారండి. అండ్ 5W స్పీకర్ అనేది ఇక్కడ వచ్చిందండి. అండ్ మనకు సైడ్ కనుక చూస్తే మనకు ఎయిర్ విండోస్ సంబంధించిన ఎయిర్ విండోస్ అనేది ఇవ్వడం జరిగిందండి. అంటే ఎయిర్ సర్క్యులేషన్ కావడానికి విండోస్ అనేది ఇచ్చారండి. అండ్ బ్యాక్ సైడ్ కనుక చూస్తే మనకు వాల్ మౌంట్ చేసుకోవడానికి 2 పోర్ట్స్ అనేది ఇచ్చారండి. ఇక్కడ 2 స్క్రూస్ సంబంధించిన ఇన్పుట్స్ అనేది ఇచ్చారండి. అండ్ మనకు వాల్ మౌంట్ అయితే 2 ఇచ్చారండి. ఇక్కడ మనకు టోటల్ ఫ్రంట్ సైడ్ కనుక చూసినట్టయితే మనకు 4K సోర్స్ డీకోడర్ అని ఇచ్చారు, ఆటో ఫోకస్ సంబంధించిన సెన్సార్స్ అనేది ఇక్కడ ఇచ్చారండి. అండ్ టోటల్ అనేది ఇక్కడ మనకు లెన్స్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. ఫోకస్ సంబంధించిన లెన్స్ అనేది టోటల్ కింద మనకు చూస్తే ఒక బేస్ మాత్రం ఒక మెటల్ కి సంబంధించిన బేస్ అయితే ఇచ్చారండి. ఇది చాలా స్ట్రాంగ్ ఉందనేది చెప్పొచ్చు అండి. అండ్ మనకు సైడ్ కనుక చూసినట్టయితే ఇక్కడ మనకు ఎల్లంకితో ఫిట్ చేసుకోవడానికి అంటే మనకు వీలుగా ఉండడానికి ఇక్కడ చాలా అనేది లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ అనేది ఒక స్క్రూ అనేది ఇచ్చారండి. మనకి ఎట్లా ఏ టైప్ కావాలంటే ఆ టైప్ అనేది సేవ్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఫిట్ చేసుకొని అంటే టైట్ చేసుకొని మీరు ఆ యాంగిల్ లోనే వాడుకోవచ్చు అనమాట. అండ్ లేకుంటే మాత్రం మీకు ఇలా జరిగిపోతుంది అనమాట. ఇట్లా అంటే మీకు పెడితే ఇట్లా యాంగిల్ అనేది జరగకుండా ఉండాలంటే మాత్రం ఒక ఎల్లంకి తీసుకొని ఇందులో మనకు ఎల్లంకి ఇచ్చారు వీళ్ళు, ఎక్స్ట్రా స్క్రూస్ కూడా ఇచ్చారండి. అండ్ ఇట్లా పెట్టేసుకొని మీరు ఏ యాంగిల్ లో అంటే ఆ యాంగిల్ లో యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఇట్లనే ఉంటది మీకు ఎటు సైడ్ అనేది వంగడం గానీ అట్లాంటిది ఉండదు అనమాట. 2 సైడ్స్ మీరు
టైట్ చేస్తే సరిపోద్ది. అది అట్లే అది యాంగిల్లోనే ఉంటది అనమాట. మీరు మళ్ళీ జరపాల్సిన అవసరం ఉండదు అనమాట. దీని ఓరియో గురించి అండ్ స్క్రీన్ మీద కలుద్దామండి. దీని స్క్రీన్ మీద కలిసినాక దీని ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో మనం స్క్రీన్ మీద మాట్లాడుకుందాం. అండ్ ఫైర్ స్టిక్ నేను కనెక్ట్ చేస్తాను. ఆపిల్ టీవీ లెట్స్ గో గైస్. మనం స్క్రీన్ మీద కలుద్దాం. ఫస్ట్ అలెక్సా టర్న్ ఆఫ్ లైట్. టోటల్ మనం ప్రెసెంట్ డార్క్ రూమ్ లో ఉన్నామండి. నేను 10 feet డిస్టెన్స్ లో పెట్టానండి. నాకు 100 inch అనేది రావడం జరుగుతుందండి. అండ్ ఈ టోటల్ ఎక్స్పీరియన్స్ అంతా 10 feet డిస్టెన్స్ అండ్ 100 inch లో మాత్రమే నేను మాట్లాడతానండి టోటల్ దీని గురించి. అండ్ నా ఎక్స్పీరియన్స్, నా రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ గురించి నేను మాట్లాడతానండి. ఎందుకంటే మీరు కెమెరా చూసే కళ్ళు వేరే అండి యాక్చువల్లీ. అండ్ నేను రెగ్యులర్ గా అంటే నేను స్క్రీన్ మీద డైరెక్ట్ చూసే కళ్ళు వేరే అండి. అంటే డైరెక్ట్ చూసేది వేరే ఉంటది, బట్ కెమెరాలో మీరు చూసే వీడియో వేరే ఉంటదండి. యాక్చువల్ చెప్పాలంటే మీరు రెగ్యులర్ గా చూసినప్పుడు మాత్రమే దీన్ని జడ్జ్ చేయగలుగుతామండి. అండ్ మీ కెమెరాలో చూసి మాత్రం అపోహ చెందొద్దండి. ఎందుకంటే ఎక్స్పీరియన్స్ అనేది అయితే మాత్రం కెమెరా కంటే మాత్రం లైవ్ లో చూసినట్టు అయితే మాత్రమే ఎక్స్పీరియన్స్ అనేది డబల్ ఉంటదండి. మీరు ఏ షాంపిల్స్ చూసినా కూడా ఎక్స్పీరియన్స్ అయితే అంతగా పొందలేకపోవచ్చు అండి. ఇదేనే కాదు, ఏ ప్రొజెక్టర్ అయినా కూడా కానీ. అండ్ టోటల్ దీని ఎక్స్పీరియన్స్ అయితే ఇది మాత్రం దీని 15,000 ప్రైస్ పాయింట్ ఆఫ్ లో మాత్రమే నేను మాట్లాడతానండి. ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం నాకు అంటే టర్న్ ఆన్ చేయగానే చాలా ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం మినిమల్ గా సూపర్ సూపర్ అని చెప్పొచ్చు అండి. క్లారిటీ పరంగా మాత్రం కలర్స్ అయితే మాత్రం న్యాచురల్ గా ఉన్నాయనేది చెప్పొచ్చు అండి. ఓవర్ ద టాప్ మరీ ఓవర్ గా లేవు, మరీ డార్క్ మరీ నార్మల్ గా కూడా లేవండి. ఎందుకంటే ఇది 20,000:1 కాంట్రాస్ట్ రేషియో కాబట్టి కాంట్రాస్ట్ రేషియో లెవెల్స్ కలర్స్ అనేది బ్యాలెన్స్ అనేది చేస్తుంటాయి అన్నమాట. మనకు బ్లాక్ కలర్ డీప్ బ్లాక్ గానీ అండ్ వైట్ కలర్ ను డీప్ వైట్ గా కానీ చూపెట్టడానికి ట్రై చేస్తుంటది. అంటే మీకు పిక్చర్ అనేది చాలా న్యాచురల్ గా కనబడడానికి ట్రై చేస్తుంటది అనమాట. మీరు అక్కడ ఎల్లో కలర్, వైట్ కలర్ అండ్ గ్రీన్ కలర్ అవి చూసినప్పుడు మీకు అర్థమైపోయి ఉంటది. నేను ఫస్ట్ మీరు కొన్ని సెట్టింగ్స్ అనేది చూపెడతానండి. ఫస్ట్ నేను సెట్టింగ్స్ లోకి వెళ్ళిపోతానండి. సెట్టింగ్స్ లోకి వెళ్ళిపోయినాక ఇన్బుల్డ్ గా సెట్టింగ్స్ ఏమి ఇచ్చారో ఒకసారి చెక్ చేద్దాం మనం ఫస్ట్. అండ్ ఇక్కడ మనకైతే డ్యూయల్ బ్యాండ్ వైఫై అయితే రావడం జరిగిందండి. నెక్స్ట్ ప్రొజెక్షన్ సెట్టింగ్స్ ఇవన్నీ రెగ్యులర్ గా నేను చూపెట్టే, అందుకే చాలా మటుకు నేను స్కిప్ చేస్తున్నాను. కొంచెం ఇంపార్టెంట్ మాత్రమే చెప్పదలుచుకున్నాను. అండ్ జూమ్ సెట్టింగ్స్ కూడా ఉన్నాయండి ఇందులో. అండ్ ఇది ఆటో ఫోకస్ అండ్ ఆటో కీ స్టోన్ కూడా సపోర్ట్ చేస్తుందండి. మీరు ఎంత ఏ స్క్రీన్ కు పెట్టినా కూడా అంటే మీకు క్రాస్ గా ఉన్నా ఎట్లా ఉన్నా కూడా మీకు కరెక్ట్ చూపెట్టడానికి ట్రై చేస్తుంది. అండ్ ఇక్కడ ఇన్పుట్ సోర్స్ అనేది మీకు ఇక్కడ ఇచ్చారండి. సో మనకు HDMI ఆర్క్ కూడా మనకు సపోర్ట్ చేస్తుందండి. మీకు HDMI 1 లో పెట్టినప్పుడు మీకు HDMI ఆర్క్ కూడా సపోర్ట్ చేస్తుంది. మనం ఇది డైరెక్ట్ నేను ఫైర్ స్టిక్ అనేది కనెక్ట్ చేస్తున్నానండి. అండ్ రెగ్యులర్ గా వచ్చే సెట్టింగ్స్ యాక్చువల్ చెప్పాలంటే. అండ్ వీళ్ళు 4K సపోర్ట్ చేస్తుందని చెప్తున్నారండి. అండ్ మనకు UHD మాత్రం అక్కడ బ్యాచ్ అయితే రావడం జరిగింది. ఒకసారి నేను బ్యాక్ వెళ్ళి ఒకసారి సెట్టింగ్స్ లోకి వెళ్ళి ఒకసారి చెక్ చేద్దాం ఇది 4K సపోర్ట్ చేస్తుందా లేదా ఒకసారి మనం చూద్దామండి. ఆడియో అండ్ వీడియో డయాగ్నోస్టిక్ వెళ్ళిపోతే మనకు 1080 వరకు మాత్రమే చూపెడుతుంది. అండ్ నేను పోర్ట్ చేంజ్ చేసి చూస్తానండి. ఎందుకంటే ఒక్కొక్కసారి 1 or 2 లో ఇట్లా కన్ఫ్యూజ్ అయిపోయి మనకు 4K అండ్ మనకు ఆటో ఫోకస్ చూస్తే మాత్రం చాలా యాక్యురేట్ గా వర్క్ చేస్తుందని చెప్పొచ్చు అండి. ఈ ఆటో కీ స్టోన్ కరెక్షన్ అనమాట. మీరు ఇప్పుడు చూసింది ఆటో ఫోకస్ అండ్ ఆటో కీ స్టోన్ కరెక్షన్ అనేది ఒకటే సెట్టింగ్స్ లో ఉంటుందండి. మనం ఆటో ఫోకస్ అనేది ఒకసారి ఆఫ్ చేసి మళ్ళీ ఆన్ చేస్తే అది ఆటోమేటిక్ అనేది మనకు అడ్జస్ట్ అనేది అవుతుంది అనమాట. ఈ ఫోకస్ అనేది ఇట్లా తీసుకొని మీకు స్క్రీన్ అనేది ఎక్కడుందని చెప్పి ఎట్లుందని చెప్పి చెక్ చేసుకొని మరి అది మనకు కస్టమైజ్ చేసి చూపెడుతుంది అనమాట. ఇది ఆటో కీ స్టోన్ కరెక్షన్ అండ్ ఆటో ఫోకస్. అండ్ నెక్స్ట్ మనం సెట్టింగ్స్ లోకి వెళ్ళి ఫస్ట్ చూద్దాం మనం సోర్స్. లేకపోతే నేను HDMI 1 లో పెట్టాను ఇంతకుముందు. 4K అయితే డిటెక్ట్ కాలేదు. అండ్ HDMI 2 లో కూడా పెడుతున్నానండి. ఒకసారి 4K అయితే డిటెక్ట్ కావట్లేదండి. ఓన్లీ 1080 రెజల్యూషన్ అయితే మాత్రమే చూపెడుతుందండి. ఒకసారి సెట్టింగ్స్ లోకి వెళ్ళి మళ్ళీ ఒకసారి చూద్దాం మనం. ఇది ఓన్లీ 1080 వరకు మాత్రమే సపోర్ట్ చేస్తుంది. బట్ ఎనఫ్ అనేది చెప్తానండి. చాలా మంది ఆడియో అండ్ వీడియో డయాగ్నోస్టిక్ లోకి వెళ్ళిపోయానండి. ఇక్కడ మనకి 1080p వరకు మాత్రమే సపోర్ట్ చేస్తుందండి. అండ్ 60 Hz మాత్రమే సపోర్ట్ చేస్తుంది. అండ్ దీనిలో డాల్బీ డిజిటల్ ప్లస్ ఉంది అండ్ డాల్బీ డిజిటల్ ఉంది అండ్ PCM ఆడియోకి అయితే సపోర్ట్ చేస్తుందండి. ఇందులో HDR అయితే లేదు, డాల్బీ విజన్ కూడా లేదండి. క్లియర్ కట్ గా కనబడుతూనే ఉందండి మన ముందు. అండ్ బట్ ఈ పాయింట్ అంటే ఈ బడ్జెట్ పాయింట్ లో మాత్రం ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ డీల్ అనేది చెప్పొచ్చు అండి. ఎందుకంటే చాలా మంది 4K అంటారు. 4K అయితే నాట్ యూజ్ అనేది చెప్పొచ్చు. అయినా కూడా నేను మళ్ళీ ఒకసారి 4K అనేది చెక్ చేస్తానండి. ఇక్కడైతే మాత్రం క్లియర్ వాళ్ళు 1080 అని చూపెడుతున్నారు. ఇక్కడ మనకు కింద ఎట్లాంటి బ్యాడ్జ్ అయితే రావడం లేదండి. ఒకసారి మళ్ళీసారి కూడా చూద్దాం. 1080 వరకు మాత్రమే వస్తుందండి. క్లారిటీ మాత్రం నాకైతే నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుందని చెప్పొచ్చండి. చాలా మంది అంటారు భయ్యా మీరు ప్రతి ఒక్క ప్రొజెక్టర్ ఇట్లే చెప్తారు, బట్ మీరు ఈ ప్రొజెక్టర్ అలానే ఉందా అని చెప్పి మాత్రం నన్ను నమ్మి మాత్రం మీరు బ్లైండ్ గా అయితే తీసుకోవచ్చు అండి. ఈ బడ్జెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే మీకు ఇప్పుడు 13,500 to 15,000 మధ్యలో మాత్రమే నేను మాట్లాడతానండి. ఈ ఆఫర్లో 13,500కి వస్తుందండి. అండ్ నార్మల్ అప్పుడైతే మాత్రం 15,000కి ఉంటుందండి ఇది. అండ్ ఈ 15,000 రూపీస్లో ఈ బడ్జెట్లో మనం తీసుకోవచ్చా అంటే మాత్రం బెస్ట్ డీల్ అనేది చెప్తానండి. మీరు డెమో చూసిన తర్వాతనే 1-2 సార్లు చెక్ చేసుకున్న తర్వాతనే మీరు కొనుక్కోవడానికి ట్రై చేయండి. ఇందులో HDMI ఆర్క్ ఉంటుందండి.
నెక్స్ట్ మనకు 4K సపోర్ట్ అయితే లేదండి, ఓన్లీ 1080 వరకు మాత్రమే ఉంది. దీని తర్వాత యాపిల్ టీవీ కూడా కనెక్ట్ చేసి చూస్తాను, అందులో 4K వస్తుందో రావట్లేదో చూస్తాను. యాపిల్ టీవీ ఏంటంటే డివైస్ ఏదున్నా కూడా 4K అయితే ఎనేబుల్ చూపెడుతుందండి. బట్ మన ఫైర్ స్టిక్ ఏంటంటే మాత్రం లోపల మనకు కంటెంట్ దాన్ని సపోర్ట్ చేస్తే మాత్రమే చూపెడుతుంది అనమాట. అందుకే కంటెంట్ కోసం నేను చూపెడుతున్నాను. ఇక్కడ కూడా ఓన్లీ 1080 వరకు మాత్రమే సపోర్ట్ చేస్తుందండి. ఇది క్లియర్ గా చూపెడుతుంది అక్కడ మనకు ఫ్రేమ్ రేట్ అనేది. ప్రైమ్ లో కూడా రావట్లేదు. అండ్ మనకు ఫైర్ స్టిక్ అంటే ప్రైమ్ లో రానప్పుడు యాక్చువల్ చెప్పాలంటే హాట్ స్టార్ లో కూడా రాదు. బట్ హాట్ స్టార్ లో కూడా మనం చూపెడదాము, ఎందుకంటే ఎవరికో ఎవరికి యూజ్ అవుతుంది అనే ఉద్దేశంతో నేను చూపెట్టడం జరుగుతుంది ప్రతిసారి. చాలా మంది ఓటీటీలో కూడా 4K వ్యాచ్ చూపెట్టండి అని అడుగుతారు, అందుకోసం అని చెప్పి తీసుకురావడం జరుగుతుంది. అండ్ ఇక్కడ ఇది కొత్తది, ఎందుకంటే వీళ్ళు వీడియోలో ప్రతి ఒక్కటి వీళ్ళు ఇచ్చే సిరీస్ లో పక్క మనకు 4K అనేది ఎనేబుల్ ఉంటది. బట్ ఇక్కడైతే మనకు చూపెట్టట్లేదు 4K అనేది. 4K ఉంటే మనకు ఫస్ట్ నే కనబడుతుంది, మీద చూస్తే మీకు 1080 వరకు మాత్రమే చూపెడుతుందండి. ఇది కూడా మీరు ఒకటి గుర్తు పెట్టుకోండి. చాలా మంది అడుగుతారు, బట్ వాళ్ళ కోసం అని చెప్పి నేను మళ్ళీ చెప్తున్నానండి. మీకు ఎక్కడ మీకు 1080 చూపెట్టిందంటే మాత్రం మీకు ఎక్కడైనా కూడా 1080 వరకే వస్తుంది. అండ్ మీకు ఇన్బుల్డ్ గా వచ్చిన ఆండ్రాయిడ్ లో కూడా ఓన్లీ 1080 వరకే వస్తుంది. ఇందులో ఇన్బుల్డ్ గా నెట్ఫ్లిక్స్ కూడా ఇచ్చారు, యాప్ ప్రైమ్ కూడా ఇచ్చారు, అండ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ కూడా ఇచ్చారు. అండ్ ఇప్పుడు యూట్యూబ్ మనం ప్లే చూద్దాం ఒకసారి. యూట్యూబ్ లో మనం 4K ప్లే అవుతుందా లేదా ఇన్బుల్డ్ వచ్చిన ఆండ్రాయిడ్ ద్వారా. అండ్ ఇన్బుల్డ్ వచ్చిన ఆండ్రాయిడ్ ద్వారా కూడా ఓన్లీ 1080 60Hz వరకు మాత్రమే సపోర్ట్ చేస్తుందండి, మీకు క్లియర్ కనబడుతుంది. అండ్ నేను ఒకసారి యాపిల్ టీవీ కూడా కనెక్ట్ చేసి చూస్తాను. యాపిల్ టీవీ కనెక్ట్ చేసిన తర్వాత మనం ఎట్లా వస్తుందో ఒకసారి చూద్దాం. మనం ప్రజెంట్ యాపిల్ టీవీలో కనెక్ట్ చేసి చూస్తున్నామండి. నేను HDMI 1 లో కనెక్ట్ చేశానండి. ఏదైనా ఒక వీడియో ప్లే చేసి చూద్దాం, ఎందుకంటే ఇది 4K ఉంటే మాత్రం 4K డైరెక్ట్ తీసుకుంటది. 4K ఉన్నా కూడా 1080 ఉన్నా కూడా మనకు చూపెడుతుంది. యాక్చువల్ చెప్పాలంటే యాపిల్ ఫైర్ స్టిక్ ఉన్న ఒక మైనస్ అని చెప్పొచ్చు, అదే ప్లస్ అని చెప్పొచ్చు. యాక్చువల్ చెప్పాలంటే ఒకసారి చూద్దాం, మనం ఏదైనా ప్లే చేసి చూస్తాను నేను. క్లారిటీ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుందని చెప్పొచ్చు అండి యాపిల్ టీవీ మాత్రం. అండ్ 4K HDR అయితే మనకు మాత్రం ఇక్కడ సపోర్ట్ చేస్తుందండి. ఇంతకుముందు ఫైర్ స్టిక్ తీసుకున్నప్పుడు మాత్రం ఓన్లీ 1080 వరకే, అండ్ ఇన్బుల్డ్ ఆండ్రాయిడ్ ద్వారా వచ్చింది మాత్రం ఓన్లీ 1080 వరకే వచ్చింది, 1080 60Hz. అండ్ ఇది 2160x60Hz అండ్ HDR కూడా సపోర్ట్ చేస్తుందండి. అండ్ వీళ్ళు చెప్పింది నిజమే యాక్చువల్ చెప్పాలంటే. బట్ ఇది ఓన్లీ యాపిల్ టీవీతో మాత్రమే సాధ్యం అండి. క్లారిటీ పరంగా చూస్తే మాత్రం నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు అండి. యాపిల్ టీవీతో పెట్టినప్పుడు మనకు ఇన్బుల్డ్ వచ్చిన ఆండ్రాయిడ్ తర్వాత మనం ఫైర్ స్టిక్ పెట్టాం. ఫైర్ స్టిక్ కంటే బెటర్ ఎక్స్పీరియన్స్ మనకు యాపిల్ టీవీలో అయితే వస్తుందండి. అండ్ ప్రతి వాళ్ళ దగ్గర యాపిల్ టీవీ అయితే ఉండదు. ఫైర్ స్టిక్ తో మనకు సరిపోతుంది అంటే మాత్రం ఎనఫ్ అని చెప్పొచ్చు మనకు. బట్ ఇంకా బెటర్ ఎక్స్పీరియన్స్ రావాలంటే మాత్రం ఇది మీకు యాపిల్ టీవీ మాత్రం బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే వస్తుందండి. ఎందుకంటే కలర్స్ కూడా చాలా యాక్యురేట్ గా రావడం కానీ, ఇందులో మనకు HDMI ఆర్క్ సపోర్ట్ ఉంది. అండ్ PS5 యూజ్ చేసుకోవచ్చు మనం. అండ్ PS5 కనెక్ట్ చేసుకోవచ్చు, అండ్ సెటప్ బాక్స్ కనెక్ట్ చేసుకోవచ్చు. మనకు HDMI 2 పోర్ట్స్ ఉన్నాయి కాబట్టి, అండ్ సౌండ్ బార్ తో కూడా మనం కనెక్ట్ చేసుకోవచ్చు. అండ్ బ్లూటూత్ సౌండ్ బార్ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. ఎనీ ఆప్షన్ అంటే. అండ్ మిర్రర్ కాస్ట్ కూడా ఇందులో ఉందండి. మీకు iOS మిర్రర్ కాస్ట్ చేసుకోవచ్చు, అండ్ ఆండ్రాయిడ్ కూడా మిర్రర్ కాస్ట్ చేసుకోవచ్చు అనమాట, స్క్రీన్ మిర్రర్ అనేది. అండ్ ఇంటర్నెట్ ద్వారా మీరు వైఫై డ్యూయల్ బ్యాండ్ వైఫై సపోర్ట్ చేస్తుంది. అండ్ 11,000 లూమియాన్స్ తో వస్తుంది. కాంట్రాస్ట్ రేషియో గురించి మనం మాట్లాడుకుంటే 20,000:1 కాంట్రాస్ట్ రేషియో తో వస్తుందండి. ఏవైతే నేను మిస్ అవ్వలేదు అనుకుంటున్నానండి, ఇట్లాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ డెమోలు ఉంటాయండి, డెమోలు చూసిన తర్వాత ఒకసారి వీడియో నచ్చితే మాత్రం లైక్ బటన్ క్లిక్ చేయండి. అండ్ మన ఛానల్ లో మూడుసారి వస్తే మాత్రం కింద ఉన్న ఎర్ర బటన్ క్లిక్ చేయండి. డెమోలు ప్లే చేస్తానండి. ఇన్బుల్డ్ వచ్చే ఆడియో ద్వారా మాత్రమే నేను రికార్డ్ చేస్తానండి. అండ్ నాయిస్ గురించి మనం మాట్లాడుకుంటే ఒక 40 to 50 dB అయితే రావడం జరుగుతుంది. మీరు ఈ సౌండ్ యూజ్ చేస్తే మాత్రం, ఈ 5 watt స్పీకర్ యూజ్ చేస్తే మాత్రం ఆ సౌండ్ అయితే మాత్రం మీకు డామినేట్ చేయదని అయితే చెప్పొచ్చండి. ఒకసారి నేను సౌండ్ ఆన్ చేస్తాను, కొన్ని డెమోలు ప్లే చేస్తాను. డెమోలు ప్లే చేసిన తర్వాత దాని గురించి మనం మాట్లాడుకుందాం. మన పెళ్లికి నీ చుట్టాలు ఎవరు వచ్చినా కాల్చి పరదొప్పుతా. నువ్వు మనిషివా కోతివారా? తెరుస్తాడంట. యుద్ధం చిన్నది కదా అని చెడ్డి వేసుకెళ్ళాం కదా అత్తయ్య. ఏంది మావేద ఎప్పుడు హిందీ పాటలు? I told you to wait for me. We can't just leave him here. Rules are rules, Taka. The king will never accept a stray. I'm not a stray. I'm just lost. We do
not associate. వీడియో కనుక నచ్చితే మాత్రం లైక్ బటన్ క్లిక్ చేయండి. మన ఛానల్ మూడోసారి వస్తే మాత్రం కిందున్న ఎర్ర బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కన ఉన్న గంట సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఎప్పుడు కొత్త వీడియోలు పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా మీ ముందు వస్తూనే ఉంటాను. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. బై బై నౌ. జై హింద్. వందే మాతరం. I can feel the blood creeping up from the heathens. Got will, got fight, got pride, got reason. If they wanna go eat, then you know I'm gon' feed them. If you're coming for me, hope you're ready for a demon. I got eyes in the back of my head, I'm seeing. Take me